నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులకు ఒక శుభవార్తనైతే ఇచ్చింది. ఎందుకంటే తిరుమల తిరుపతికి వెళ్ళేవాళ్ళు భక్తులు ప్రతిసారి గూడా ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. క్యూ లైన్‌లో కానియండి, అలాగే అక్కడ స్టే చేయడానికి కానియండి, అక్కడున్న ఏర్పాట్లు ఈవెన్ మూత్రశాలకు వెళ్ళాలన్నా కూడా రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అలాగే మెట్ల దారిన వెళ్ళేవారు కూడా మార్గంలో వెళ్ళేవారు గూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి సంబంధించి కూడా రకరకాల ఇష్యూస్ మనం చూస్తూనే ఉంటాము. మరి భక్తులు ఎప్పుడైనా గూడా తిరుపతికి వెళ్లారు అని అనుకుంటే, హమ్మయ్య! మాకు ఈ దర్శనం చాలా బాగా జరిగింది. సకల సౌకర్యాలతో మేము చాలా హ్యాపీగా ఎళ్ళొచ్చాము దేవుడి దగ్గరికి. సంతృప్తిగా దర్శనం జరిగింది అని అనుకునే సందర్భాలైతే చాలా తక్కువగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా క్యూ లైన్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి గూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎందుకంటే భక్తులంటే కొంతమంది ఉపవాసంతో వెళ్తూ ఉంటారు. అలాగే కుటుంబాలతో చిన్న చిన్న పసిపిల్లలతో గూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తలనీలాలు తీయించుకోవడానికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు గూడా ఈవెన్ మనకి యూఎస్‌లో ఉన్న వాళ్ళు గూడా విదేశీ వ్యక్తులు గూడా వస్తూ, పోతూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత గొప్ప స్థానం ఉంది. మరి వీఐపీ భక్తులు స్థానంలో ఉండేటప్పుడు గూడా లైన్‌లో సామాన్య భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో, ఏ రకంగా చూసుకున్నా గూడా ఓవరాల్‌గా చూస్తే సామాన్య భక్తుడు ఏదో ఒక అంశంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తీసుకుంటూ ఉంటే ఏర్పాట్ల విషయంలోనంటే తిరుపతికి ఒక కుటుంబంతో తిరుపతికెళ్తున్నాము మేమనంటే ఒక ఆర్టీసీ ట్రైన్ దిగిన తర్వాత గాని, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత గాని, అక్కడి నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాలి? ఎక్కడ స్టే చేయాలి? ఎక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి? ఎక్కడ రెస్ట్ దొరుకుతుంది? ఎక్కడ ఆహారం దొరుకుతుంది? సో, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మామూలుగా జనరల్‌గా వెళ్ళే వాళ్ళకి గూడా బాగా అలవాటు పడిన వాళ్ళకి పలానా దగ్గర అది ఉంటుంది, ఇది ఉంటుందని కొంత ఐడియా ఉంటుంది గానీ, చాలా మందికి ఎక్కడెక్కడ ఏ ఏ బ్లాక్స్ ఉంటాయి. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ ఇలా ఉంటాయి. కొంతమందికి అవి తెలుస్తాయి గానీ, చాలా మందికి వాటి గురించి పెద్ద అవగాహన ఉండదు. అయితే ఏది ఏమైనా గూడా ప్రస్తుతానికి ఏదో ఒక కాంట్రోవర్సీ వస్తూనే ఉంటుంది తిరుపతికి సంబంధించి. బట్ మొట్టమొదటిసారిగా మనం చాలా రోజుల తర్వాత ఒక శుభవార్తనైతే భక్తులు వింటున్నారనే చెప్పుకోవాలి. మరి టీటీడీ శ్రీవారి భక్తులకి కోసము పీఏసీ 5 వెంకటాద్రి నిలయం అనే కాంప్లెక్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పీఏసీ 5 వెంకటాద్రి నిలయం అనే ఒక కాంప్లెక్స్‌ని కేవలం భక్తుల సౌకర్యార్థమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి దీన్ని అసలు ఇప్పటి వరకు తిరుపతిలో కట్టిన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా చాలా అతి పెద్ద సముదాయం అని చెప్తూ ఉన్నారు. మరి అతి పెద్ద సముదాయం అంటే అసలు ఎంత స్థాయిలో ఉంటుంది? ఎంతమంది భక్తులు ఇక్కడ స్టే చేయొచ్చు? ఎంతమందికి అసలు ఎలాంటి ఆహ్, ఆహ్, ఏర్పాట్లున్నాయి అక్కడ? భక్తులకి ఎలాంటి సౌకర్యాలున్నాయి అనే దాని గురించి మనం చర్చించుకుంటే, సో, అతి పెద్ద భవనం అనంటే ఖచ్చితంగా ఈ ఏ స్థాయిలో ఉంది అని మనం అంచనా వేసుకుంటే వాళ్ళిచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 2500 మంది భక్తులు అక్కడ స్టే చేయడానికి అవకాశం ఉందని చెప్తూ ఉంది. దీన్ని దాదాపు 102 కోట్లతో నిర్మించామనే ఒక వార్త అయితే మనకి వెలువడింది. దాదాపుగా ఇది 2500 మంది భక్తులకు పైగా ఇక్కడ స్టే చేయొచ్చు అని అనుకుంటే ఇది ఇంచుమించుగా 5 అంతస్తుల భవనంగా దీన్ని నిర్మించారు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ 5 అంతస్తుల భవనంలో ఏమేమున్నాయి అనే విషయానికి వెళితే ఖచ్చితంగా ఇక్కడ డైనింగ్ హాల్ పెద్ద డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అలాగే లాకర్స్ ఉన్నాయి. మనము ఏదైతే వెళ్తామో ఫోన్స్ తీసుకొనెళ్తామో, అలాగే బట్టలు లగేజ్ తీసుకొనెళ్తాము. మనకు సంబంధించిన ఐడీస్, అలాగే క్యాష్ అలా ఏదో ఒకటి మనం క్యారీ చేస్తూ ఉంటాము. అలాగే పసిపిల్లలుంటే వాళ్ళకి సంబంధించాల్సిన వస్తువులు గూడా ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటివన్నీ గూడా ఒక సేఫ్టీగా ఒక ఎక్కడో వెళ్లి ఎక్కడో అసలు ఆ లాకర్ ఎక్కడుందో తెలియకుండా గుడి చుట్టూ తిరుక్కుంటున్న అలిసిపోయిన భక్తులు గూడా చాలా మందున్నారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా అన్నీ ఒకే చోట దొరికేలాగా ఈ సముదాయాన్ని ఏర్పాటు చేశామని టీటీడీ చెప్తూ ఉంది. మరి దీనికి సంబంధించి డైనింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే లాకర్స్ ఉంటాయి. అలాగే రెస్ట్ ఏరియాలని గూడా ఇచ్చామని చెప్తూ ఉన్నారు. మరి రెస్ట్ ఏరియాస్ అనేవి గూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అలసిపోయి ఎళ్తా ఉంటారు. సుదీర్ఘమైన ప్రయాణం చేసుకొనొస్తారు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి ప్రత్యేకంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికే ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎంతో స్ట్రెస్ అయ్యి వస్తూ ఉంటారు. అలసిపోతారు. భగవంతుడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి వీళ్ళు కాసే పడిగాపులకి ఇప్పుడొక మంచి సొల్యూషన్ ఇచ్చారని అనుకోవచ్చు టీటీడీ వాళ్ళు. సో, మరి ఇది అమల్లోకొచ్చిన తరువాత దాదాపు 2500 మంది భక్తులకి ఇది రెస్ట్ ఏరియాగా అలాగే డైనింగ్ హాల్ అన్ని ఏర్పాట్లతో సకల సౌకర్యాలతో ఉంటుంది గాబట్టి మరి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది? భక్తులు ఎంతవరకు దీని విషయంలో సంతృప్తి చెందుతారు? ఎందుకంటే కొన్ని
ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు బానే ఉంటాయి. తర్వాత అంత అసంతృప్తి ఎదురవుతూ ఉంటుంది. చాలా అంశాల్లో మనం చూస్తూ ఉంటాము. సో, ఫ్రెష్‌గా కట్టినప్పుడు, ఫ్రెష్‌గా ఉండేటప్పుడు నిజమే మంచి అవకాశం కల్పించారు. మంచి సౌకర్యాలు పెట్టారు భక్తుల కోసం. కనీసం ఇన్నాళ్ళకైనా సరే ప్రభుత్వం ఆలోచించింది. టీటీడీ ఆ వెంకటేశ్వర స్వామి మన మొర విన్నాడు. మన కోసం ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ సౌకర్యాన్ని కల్పించాడు అని మనం ఏదైతే సంతృప్తి పడి ఎళ్తామో, సో, అలాంటివి కొన్ని రోజులు మెయింటైన్ చేసి తర్వాత ఫెయిల్యూర్ అయిన కొన్ని అంశాలను గూడా భక్తులు పాపం చవిచూసిన సందర్భాలున్నాయి. మరి ఈ విషయానికొస్తే ప్రస్తుతానికి చాలా పెద్దగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇదే అతి పెద్దది అని అంటున్నారు గాబట్టి, భక్తులు ఎంతవరకు ఈ సౌకర్యాన్ని యుటిలైజ్ చేసుకోగలుగుతారు? మరి ఎప్పటినుంచి ఇది ప్రారంభం కానుంది? అలాగే ఆహ్, ఎంతవరకు ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది? ఎంతవరకు వాళ్ళు సంతృప్తి చెందుతారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. సో, టీటీడీ భక్తుల కోసం నిజంగానే ఇలాంటి విషయాల్లోని కొంత చొరవ చూపించి భక్తులు ఎంతో నమ్మకంగా ఏడుకొండల వాడిని కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు గాబట్టి, కలియుగ దైవం గాబట్టి ఆయన మరి దీనికి సంబంధించి గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి, గొప్ప గొప్ప సంస్థల నుంచి చక్కటి ఫండ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే భక్తులు కూడా రూపాయి దాచిపెట్టుకొని భగవంతుడి కోసం ఒక ఆహ్, ముడుపుని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఆ భక్తితో చెల్లించుకున్న ఆ ముడుపుకి పరమార్థము, దానికి ఫలితము ఉండాలి అనంటే ఖచ్చితంగా టీటీడీ కూడా భక్తుల పైన కాస్త చక్కటి మనసుతో ఆలోచించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల విషయంలో గూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మరింత తిరుమల తిరుపతి దేవస్థానానికి మరింత ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు ఎప్పుడు దెబ్బ తినకూడదు అనేది ఒక ముఖ్యమైన అంశము ఈ దేవస్థానాలకి సంబంధించి. అలాగే మరి దర్శనాల విషయంలో గూడా చొరవ తీసుకొని ఇంకా కొంచెం సామాన్యుల కోసం చక్కటి ఏర్పాట్లు ఇంకా అందించగలిగితే బావుంటుందని గూడా భక్తులు వాళ్ళ మనో వాళ్ళ కోరికని వినిపిస్తూ ఉన్నారు. మరి చూద్దాం అసలు ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ భక్తులు ఎలాంటి సంతృప్తిని వ్యక్తపరుస్తారనే దాని గురించయితే వెయిట్ చేద్దాము. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భగవంతుడిని అందరూ చక్కగా దర్శించుకోవాలని, సకల సౌకర్యాలతోని ఏర్పాట్లని వాళ్ళు ఆస్వాదించాలని మనం కోరుకుందాం.